జేటీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి వెంకటేశ్వర వైద్య కళాశాల ఎంబీబీఎస్ కోర్సులో 25 గోల్డ్ మెడల్ సాధించి రాష్ట్ర స్థాయిలో చరిత్ర సృష్టించారు డాక్టర్ రాయపు మౌనిక రచన. బాస్ సిప్కా సంస్థ అధ్యక్షుడు, ప్రముఖ వైద్యుడైన రాయపు రమేష్ కుమార్తె అయిన ఈమె చదువులో ఎప్పుడూ ఫస్టే. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ 7వ తరగతి 600 మార్కులు గాను 563 మార్కులు, 10వ తరగతిలో 569 మార్కులు సాధించనున్నారు. ఇంటర్మీడియట్ లో ప్రథమ సంవత్సరంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు, ద్వితీయ సంవత్సరం డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అంబేద్కర్ అవార్డుతో పాటు 50,000 రూపాయల నగదు ప్రతిభా అవార్డు పొందనున్నారు. ఎంసెట్ లో తండ్రిలాగా డాక్టర్ బీసీ రాయ్ నేషనల్ అవార్డు అందుకోవడమే తన లక్ష్యమని చెప్పారు. ఈ సమావేశంలో డాక్టర్ సుకుమార్, డాక్టర్ ఆశాలత, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ బలరామరాజు, డాక్టర్ హరినాథ్ రెడ్డి, డాక్టర్ రాయపు రమేష్ బాబు, రోహిత్ తేజ పాల్గొన్నారు. డాక్టర్ మౌనిక రచన ఈ పాప ఎంబీబీఎస్ పూర్తి చేసి 2 రోజులు అయింది. యాక్చువల్గా మేము ముందునే ప్రెస్ మీట్ అనేది పెట్టాలని అనుకున్నాము, కానీ అన్ని అయిన తర్వాత చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము. ఎంబీబీఎస్ లో తను 25 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఇంకా ఒక 3 రావాల్సి ఉంది. ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అండ్ గవర్నర్ మెడల్, యూనివర్సిటీలో ఎన్నో వస్తాయో తెలియదు. అందువల్ల దానికోసం వెయిట్ చేయడం జరిగింది. ఇంకా బహుశా ఇంకా 5-6 రావచ్చును ఒక ఎంబీబీఎస్ లో. సో ఇది ఇంకోళ్ళకి ఆదర్శంగా ఉండాలా, పిల్లలకు కొంతమందికైనా ఇన్స్పిరేషన్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రెస్. ఎందుకంటే మా ఐఎంఏ డాక్టర్స్ ఫ్యామిలీస్ అందరికీ పాప డాక్టర్ మౌనిక రచన ఎంబీబీఎస్ కోర్సులో ఇన్ని మెడల్స్ సాధించి అందరికీ ఒక ఆదర్శమైన అమ్మాయిగా నిలిచింది. అబ్బాయిల్ని మించిపోయేసేసి ఇన్ని మెడల్స్ ప్రతిభ కనిపించారు. సో మన రాయలసీమకే కాదు, ఆంధ్రప్రదేశ్కే కాదు, మన దేశానికి అంతటికి కూడా తలమానికంగా ఈ అమ్మాయి తప్పకుండా షైన్ అవుతుంది. ఇందాక కాశ్మతి గారు చెప్పినట్టు ఏదో కొద్ది మందికి మాత్రమే నేషనల్ లెవెల్లో కూడా ఇన్ని మెడల్స్ వచ్చినాయని నేను అనుకుంటున్నాను. నాకు అది కూడా అనుమానంగానే ఉన్నది. సో ఈ అమ్మాయి మన బీసీ రాయ్ అవార్డు డాక్టర్ రాయ్ రమేష్ వాళ్ళ పాప అని చెప్పడానికి చాలా గర్విస్తున్నాను. అదేవిధంగా మన శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ ప్రోడక్ట్ మేమందరూ కూడా ఇప్పుడు వచ్చిన డాక్టర్లు అందరూ కూడా శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ ప్రోడక్ట్స్ అక్కడ చదువుకున్నాం. సో మన కాలేజ్ కూడా మంచి పేరు తీసుకొని వచ్చింది. సో భవిష్యత్తులో కూడా మన రాయలసీమకు, ఆంధ్రప్రదేశ్ కు, దేశానికి అంతర్జాతీయ ఖ్యాతికి తీసుకురావాలని చెప్పేసి ఈ అమ్మాయి సర్వీసెస్ కూడా మన తిరుపతి వాళ్ళకి అందరికీ అందుబాటులో రావాలని ఆ దేవతను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన దానికి అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పాత్రికేయులందరికీ వందనాలు. ముఖ్యంగా ఈరోజు డాక్టర్ మౌనిక రచన అసలు ఆ పేరు ఎంత చక్కగా ఉందంటే, ఈ అమ్మాయి ఒక ఎంబీబీఎస్ లో ఇన్ని గోల్డ్ మెడల్ సాధించడం ఎవరికి సాధ్యం కాని పని. ఒక ఎంబీబీఎస్ అంటే 5.5 years కోర్స్. ఈ 5.5 years కోర్స్ లో ఎంత కష్టపడినా కూడా 25 గోల్డ్ మెడల్స్ ఇంకా అవి రావాల్సిందంటే ఇంకా 30 గోల్డ్ మెడల్స్ సాధించాలంటే అమ్మాయి ఎంత కష్టపడి సాధించింది. దీనికి కారణం ఏంటంటే పెంపకం. ముందు తల్లిదండ్రుల పెంపకం. తల్లిదండ్రులు పులి పడుతున్న పులే పుడుతుంది కానీ ఇంకా పిల్లి పుడుతుంది కదా. అలాగా రాయ్ రమేష్ గురించి చెప్పాలంటే ఆయన బీసీ రాయ్ అవార్డు, నేషనల్ అవార్డు ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి తీసుకున్న వ్యక్తి అనమాట. అటువంటి ఎన్నిసార్లు బ్లడ్ డొనేషన్ ఇచ్చారో ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. సో అటువంటి తల్లి కడుపులో అమోలా అని వీళ్ళ అమ్మ మౌనిక రచన అమ్మ, అటువంటి తల్లిదండ్రుల కడుపులో అంత చక్కగా ఈ అమ్మాయి వినయంతో విధేయంతో పెరిగింది. ఇంటర్మీడియట్ లో స్టేట్ ఫస్ట్ వచ్చింది, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. తర్వాత ఎంబీబీఎస్ కోర్స్ లో ఇన్ని గోల్డ్ మెడల్స్ తీసుకుంది. ఇదంతా కూడా చెప్పాలంటే ప్రైడ్ ఆఫ్ ఎస్వీఎంసీ అని చెప్పచ్చు. ఎస్టీ మెడికల్ కాలేజ్ ప్రైడ్ ఆఫ్ ఎస్వీఎంసీ ఈజ్ డాక్టర్ మౌనిక రచన అనొచ్చు, ప్రైడ్ ఆఫ్ రాయలసీమ అనొచ్చు. అందులో ఇటువంటివి ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లలు ఎందుకు తీసుకోరంటారు. ఆడపిల్లలు తీసుకోవడం కాదు, అబ్బాయిల్ని ఎంతో అధిగమించి అబ్బాయిలందరినీ కూడా ఎంతమంది అంటే ఎంబీబీఎస్ ఉన్న వాళ్ళందరూ తెలివైన వాళ్ళు ఉంటారు. అంత తెలివైన పిల్లలందరినీ అబ్బాయిలందరినీ కూడా అధిగమించి ఆడపిల్లలు ముందుకు పోతున్నారు, ఆడపిల్లలు ముందుంటున్నారని నిరూపిస్తోంది మన డాక్టర్ మౌనిక రచన. ఎన్ని మెడల్స్ తీసుకున్నా కూడా ఆ వినయం అనేది అది వాళ్ళకి స్వతహాగా వచ్చింది, పుట్టుకతో వచ్చింది, పెంపకంతో వచ్చింది. నిజంగా ఇటువంటి అవకాశానికి
ఇటువంటి పిల్లలకి స్వర్ణావకాశాలు ఉన్న పిల్లలు వీళ్ళు. ఇటువంటి పిల్లలకి ఈ ప్రెస్ మీట్ లో నన్ను ఆహ్వానించినందుకు నాకు చాలా ఒక తల్లిగా చాలా ఆనందంగా ఉంది. ఒక తల్లి లాంటి ఫీలింగ్ తో చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఈ ప్రైడ్ ఆఫ్ ఎక్సలెన్సీ ఇలాగే ముందుకు సాగిపోవాలని ఢిల్లీ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఆల్ ఇండియాలో తీసుకుంటే కూడా ఎంతో కొంతమందికి ఇటువంటి ఇంత గోల్డ్ మెడల్స్ వచ్చిన వాళ్ళు ఉండరు. కొంతమందికి వెరీ ఫ్యూ మెంబర్స్ విల్ గెట్ ఇట్లా 25 గోల్డ్ మెడల్స్ అంటే సామాన్యమైన. కాబట్టి ఈ మన ప్రైడ్ ఆఫ్ ఎస్ఎంసీ ప్రైడ్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ గా వెళ్ళాలని ఆశిస్తూ ఆ వెంకటేశ్వర స్వామి దేవదేవుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. రాయ రమేష్ గారు కానీ వాళ్ళ మదర్ కానీ ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. అంటే ప్రాబబ్లీ ఎంబీబీఎస్ ఆపేశాడు కానీ సామాజిక సేవలో అత్యున్నతమైనటువంటి అవార్డు బీసీ రాయ్ అవార్డు అది సాధించాడు. ఆ పాప ఇంకా తెలివిగా ముందు అకాడమిక్స్ లో ప్రస్తుతానికి 25 గోల్డ్ మెడల్స్ తెచ్చుకునింది. అంతేకాకుండా ఇంకా ఒక 5-6 గోల్డ్ మెడల్స్ వచ్చేదానికి బాటలు వేసుకుంది. అంటే ముందు అకాడమిక్ గా ఇంప్రూవ్ అయిన తర్వాత సార్ చెప్పినట్టు ఇందాక సామాజిక సేవ అనే కోణాన్ని కూడా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా పెద్ద చదువులు చదవాలి. ఎంబీబీఎస్ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ సూపర్ స్పెషాలిటీ మోస్ట్ ప్రాబ్లీ షీ హాజ్ ఆల్రెడీ అనౌన్స్ షీ వాంట్ టు బికమ్ ఏ కార్డియాలజిస్ట్ అయ్యి ఈ దేశానికి సేవలు అందించాలని కోరుకుంటున్నాను. నేను ఇందాక అన్నట్టు సారు బలరాంత సార్ కూడా ఒక పాయింట్ తీసుకొచ్చారు. ఎస్సీ మెడికల్ కాలేజ్ లాంటి ఉన్నతమైన వైద్య సంస్థలో సీట్ రావడం గొప్ప. కొన్ని విషయాలు చెప్పకూడదు కానీ తను ఒక జాతి వివక్షను కుల వివక్షను ఎదుర్కొని గాట్ ఏ ఓపెన్ సీట్ అండ్ గాట్ బ్యాక్ 25 మెడల్స్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ టు ఎవ్రీబడి ఆఫ్ దిస్ రీజియన్. దానికి ప్రతిభతో పాటు వ్యక్తిగతంగా చాలా క్రమశిక్షణ, కృషి, పట్టుదల, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, అంతేకాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి చాలా సార్లు ఈ మెడల్ సాధించింది. చాలా మంది చెప్పినట్టు 1-2 గోల్డ్ మెడల్స్ వస్తానే దే లూజ్ దేర్ గ్రిప్ అండ్ టెంపర్. కొంత తర్వాత మనం పాస్ అయితే చాలనుకుంటాం. అటువంటిది కాకుండా 25 గోల్డ్ మెడల్స్ మెయింటైన్ చేసి ఆరోగ్యంగా ఉంది. ఇంకా షీఈస్ డూయింగ్ గుడ్. ఐ ఫీల్ ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ ఆన్ అవర్ పార్ట్. ఇవన్నీ ఒక వ్యక్తిలో ఎప్పుడు వస్తాయంటే ప్రతిభతో పాటు క్రమశిక్షణ, వాళ్ళ క్వాలిటీస్ ఉన్నప్పుడు అటువంటి సంపూర్ణ వ్యక్తిత్వం వాళ్ళే సాధించగలుగుతారు. అంతేకాకుండా నాకు తెలిసిన ఇంకో కోణం ఏంటంటే వాళ్ళలో ఆధ్యాత్మిక చింతన ఉంది. అది కూడా వాళ్ళకి సహాయం చేసిందని నేను భావిస్తున్నాను. సో ఇటువంటి లక్షణాలు ఉన్న క్యాండిడేట్ ని ఆదర్శంగా తీసుకుని ఆ అమ్మాయి ఇంకా సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా సామాజిక సేవలో కూడా ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. ఎంతో శుభ్రము. ఈనాడు మనం చెప్పుకోవాలంటే ఒకటి ఇది ఎవరికైనా సాధ్యమవునా? మెడిసిన్ లో ఉండే ఆల్ సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్ట్స్ లో టాపర్ గా ఉండి స్టేట్ ఫస్ట్ వచ్చిందంటే మామూలుగా ఏ కాలేజీలో తీసుకుని ఎక్కడ తీసుకున్నా కాంపిటీషన్ అట్లా ఉంటుంది. ఈరోజు ఒక 5 సబ్జెక్టులు ఒక్కొక్కసారి, ఇంకొక 5 సబ్జెక్టులు ఒక్కొక్కసారి, ఇంకొక 3 సబ్జెక్టులు ఒక్కొక్కసారి. నాకు కూడా 5 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి కానీ అన్ని నేను తీరాకపోయినా. కానీ ఈ పాప 30 గోల్డ్ మెడల్స్ తీసిందంటే నమ్మశక్యం కాదు అసలు ఎవరికైనా. అసలు నేషనల్ గా ఎక్కడైనా వచ్చిందా ఎవరికైనా? నాకు మాత్రం అనుమానం, ఎవరికి వచ్చాడు. ఆల్ సబ్జెక్ట్స్ లో గోల్డ్ మెడల్ తేవడం అంటే అది చాలా 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 రేరు. అందులో ఈ అమ్మాయికి నెక్స్ట్ ర్యాంక్ అమ్మాయికి 120 మార్కులు డిఫరెన్స్ ఉందంటే దాన్ని బట్టి లెక్కేసుకోవచ్చు. ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో 1 మార్కు తేడాతో 2 మార్కులు తేడాతో వస్తాను. 120 మార్క్స్ డిఫరెన్స్ అంటే ఎంత జీనియస్ మనం అర్థం చేసుకోవచ్చు. ఈనాడు ఈ అమ్మాయి ఇన్ని గోల్డ్ మెడల్స్ వచ్చి ఎంత పేరు తెచ్చుకున్నారంటే ఇప్పుడు బాధ్యత ఇంకా పెరిగిపోయింది. ఈనాడు సమాజంలో చదువు కోసం ఎంతో మంది కోట్లు వెచ్చించి సరిగా వాళ్ళ ట్రైనింగ్ లేకుండా సబ్మిట్ చేయడంలో ఎంత ఏర్పడుతున్నారో ఈ అమ్మాయికి మాత్రం ప్యూర్గా మెరిట్ తో గవర్నమెంట్ కాలేజ్ లో ఇన్ని మెడల్స్ వచ్చిందంటే మంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి సోషల్ చేసి వాళ్ళ నాయన బీసీ అవార్డులు ఇచ్చారంటే. కానీ ఈ అమ్మాయి నా ఆశీర్వాదం ఏమంటే బీసీ రాయ్ గారిని మించి బీసీ రాయ్ గారు టిల్ లాస్ట్ బ్రెత్ వరకు కామన్ పూర్ పబ్లిక్ కు సర్వీస్ చేశారు. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ గా ఉంటూ అప్పుడు కూడా ప్రాక్టీస్ వదలలేదు.
డైలీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. మనకు ఈ మెడల్స్ అన్ని క్రెడిట్ మన కోసం కాదు, దీన్ని కామన్ పబ్లిక్ పూర్ మ్యాన్ సర్వీస్ చేయాలని చెప్పి ఆ అమ్మాయి ఎన్నో శిఖరాలు అందుకొని మంచి పేరు తెచ్చుకొని మంచి సూపర్ చేసి అది పూర్ మ్యాన్ రుచించాలని నా హృదయపూర్వకంగా ఆ వెంకటేశ్వర స్వామి ప్రార్థిస్తూ అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మన తిరుపతికే గర్వకారణం. మౌనిక నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, అలాగే రాయ రమేష్ సార్ కూడా. రాయ రమేష్ సార్ గారు బీసీ రాయ్ అవార్డును తీసుకున్నారు, ప్రెసిడెంట్ మెడల్. అలాగే ఈ అమ్మాయి సార్ను మించిపోయిందన్నమాట. మొత్తం 30 గోల్డ్ మెడల్స్ తెచ్చుకొని మన ఎస్వి మెడికల్ కాలేజీలో, ఆల్మోస్ట్ ఎస్వి మెడికల్ కాలేజ్ చరిత్రలో కూడా ఇట్లా 33 గోల్డ్ మెడల్స్ తెచ్చుకోవడము ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను నేను కూడా. ఇంతవరకు ఎవరు తెచ్చుకోలేదు. అండ్ ఈ అమ్మాయికి వచ్చి నా సైడ్ నుంచి ఆల్మోస్ట్ మా కాలేజ్ నుంచి, నేను కూడా ఎస్వి మెడికల్ కాలేజ్ ప్రోడక్ట్ ని, బట్ ఇంత కష్టపడి చదవడం అనేది ఈ కాలేజీలో ఉండే గొప్పతనం. టీచర్స్ అందరూ కూడా మోటివేట్ చేసి పిల్లల్ని చాలా బాగా చదివిస్తారు. మన కాలేజ్కి ఒక గొప్పతనం వచ్చి అక్కడే ఉంటుందన్నమాట. సో అందువల్ల ఈ అమ్మాయికి మా సైడ్ నుంచి మన వెంకటేశ్వర స్వామిని నమస్కారం. ఇంతమంది పెద్దలు తను ఆశీర్వదించిన తర్వాత మేము మిగిలిన సజెషన్స్ ఇవ్వాలనుకోవట్లేదు, కానీ తను ఏం ఫేస్ చేసింది, ఎంత కష్టపడింది అనే విషయం మాత్రం చెప్పొచ్చు. అండ్ ఇందాక సుకుమార్ సార్ అన్నట్లు తన హెల్త్ మీద కూడా చాలా ఎఫర్ట్ చూపించింది చాలాసార్లు ఈ ప్రయత్నం. కొన్నిసార్లు ఓవర్గా స్ట్రెయిన్ అయిపోవడం వల్ల స్లీప్లెస్నెస్ రావడం కానీ, తను యాంగ్జైటీకి గురవడం కానీ, డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి. అవన్నింటినీ తను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చినందుకు ఐ వాంట్ కంగ్రాచులేట్ ఫస్ట్. అండ్ ఫ్యూచర్ ఆస్పిరెంట్స్ కానీ, ఇప్పుడున్న మెడికల్ డాక్టర్స్ కానీ ఎవరికైనా నేను ఇవ్వాలనుకున్న సజెషన్ ఒకటే. నేను నా సిస్టర్ దగ్గర చూసినట్లు షీ నెవర్ ఫాలోడ్ ఎనీ షార్ట్ కట్స్. తను ఈ క్వశ్చన్స్ చదువుకుంటే మాత్రం పాస్ అయిపోవచ్చు, లేకుంటే నేను మాక్సిమం స్కోర్ చేయొచ్చు అని తను ఎప్పుడు అనుకోలేదు. తను ఉన్న సబ్జెక్ట్ ని నేర్చుకోవాలనుకునేది తన టెక్స్ట్ బుక్ కంప్లీట్ గా చదవడం నేను చూసాను నా కళ్ళ. ఎక్కడ కూడా ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, ఆల్ ఇన్ వన్స్ కానీ ఇలాంటివి ఏది ఫాలో అవ్వలేదు. అండ్ తనకి తగినట్లు తన ప్రొఫెసర్స్ కానీ, తనకున్న ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ తనని అప్రిషియేట్ చేస్తూ తను ఎక్స్ట్రాగా ఏం నేర్చుకోవాలనుకున్నా వాళ్ళు నేర్పించడం కూడా జరిగింది. వాళ్ళందరూ చాలా తను ఎంకరేజ్ చేయబట్టి తన స్థాయికి వచ్చిందని నేను భావిస్తున్నాను. అండ్ దట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అనుకోలేదు, ఒక మనిషి గురించి నేర్చుకుంటున్నాను, రేపు పొద్దున ఒకరికి ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో మొత్తం చదివేదాన్ని. ఆ చదివింది అలాగే ఏం నేర్చుకున్నా అలాగే ప్రజెంట్ చేసేదాన్ని. నా ఫ్యూచర్లో ఎవరైనా ఎంబీబీఎస్ తీసుకున్న వాళ్ళకు కూడా నేను ఏదో చెప్పదలుచుకున్నాను. ఒకరి గురించి నేర్చుకుంటున్నాము అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు మనం ఇంకా ఇష్టంగా చదువుతాము, ఏదో పాస్ అవ్వాలి అని కాకుండా